హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ కొబ్బరి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకొని వాష్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కలపాలి. తర్వాత ఇది కుక్ అవ్వడానికి మనం మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం ఉడికాయి. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 1 minute అలా మూత పెట్టేస్తే దొండకాయ ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. చూడండి, ఇక్కడ బాగా కలుపుకొని ఒక్కసారి మనం మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాం. ఇది కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో మనం దొండకాయ వేపుల్లో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని 1 minute అలా సిమ్లో పెట్టి ఉంచాలి. అంతే అండి, రెడీ అయిపోయింది దొండకాయ కొబ్బరి వేపుడు.